శ్మశాన వాటిక అభివృద్ధి కోసం 2 ఏళ్ల క్రితం కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన 22వ వార్డు శివాజీపాలెం శ్మశాన వాటిక వద్ద నిరసన దీక్ష చేపట్టారు. 48 లక్షల రూపాయల పైచిలుకు నిధులు శ్మశాన వాటిక అభివృద్ధికి కేటాయించిన పనులు మాత్రం జరగలేదని జీవీఎంసీ అధికారులు కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. రక్షణ గోడ లేకపోవడంతో శ్మశాన స్థలం ఆక్రమణకు గురవుతోందని, అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కన్నా అవినీతి జయంగా గత ప్రభుత్వం ఏదైతే విశాఖ ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి వాళ్ళ రెక్కల కష్టంతో కడుతున్నటువంటి సొమ్ముని కోటాన కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల ముసుగులో ఏదైతే దోచుకు తిన్నారో గత ప్రభుత్వం దోచుకుందని కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. అటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్లుగా శ్మశాన అభివృద్ధి పనులు కాంట్రాక్టర్ చేయకుండా ఉంటే అధికారులు ఎందుకు మీనిమేషాలు లెక్కేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. అధికారులు కాంట్రాక్టర్ల యొక్క మొండి వైఖరి కారణంగానే ఇవాళ మా వార్డులో ఉన్నటువంటి శ్మశాన వాటి కోసం ఇవాళ నిరసన దీక్ష చేపట్టాల్సి వచ్చింది. ఎక్కడైనా కానీ వార్డుల అభివృద్ధి పనులు జరగకపోతే కౌన్సిల్లో పదే నిలదీస్తూ ఉంటాం. కౌన్సిల్ ఏర్పడిన నాటి నుండి కూడా మా వార్డు శ్మశాన వాటికని అభివృద్ధి చేయండి అని చెప్పి పదే వార్డు అభివృద్ధి ప్రణాళికల్లో మేము రూపొందించి విన్నవించుకోవడం జరిగింది గత కమిషనర్ గారు కానీ మేయర్ గారికి కానీ. దాంట్లో భాగంగా శ్మశాన పునరుద్ధరణ పనులు ఏవైతే 48,60,000 రూపాయలు పునరుద్ధరణ పనులు, శ్మశాన రక్షణ కూడా ఏదైతే కుప్పకూలిపోయిందో, శ్మశాన స్థలం ఏదైతే కబ్జా కాకుండా కాపాడాల్సి ఉందో 8,30,000 రూపాయలతో శ్మశాన రక్షణ కూడా పనులు కూడా చేపట్టాల్సి ఉంది. కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ అయినా కానీ కాంట్రాక్టులతో ఎందుకు పనులు చేయించలేకపోతున్నారు జీవీఎంసీ అధికారులు? కాంట్రాక్టులతో ఎందుకు కుమ్మక్కయ్యారు? కాంట్రాక్టర్లకి అధికారులకు లాలూచి ఏంటి? ఇవాళ మా వార్డు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది, ఇరు గ్రామస్తులు పీతలవానిపాలెం శివాజీపాలెం గ్రామాలకు చెందినటువంటి ఈ శ్మశాన వాటిక ₹1,00,00,000 విలువ చేసేటువంటి శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా కాబోతోంది, రక్షణ కూడా నిర్మించండి మహాప్రభ అని చెప్పి ఎన్నోసార్లు వినవించుకున్నాం. అభివృద్ధి చేయండి అని చెప్పి వినవించుకున్నాం. కాంట్రాక్టర్ చేయకపోతే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిన దాఖలాలు లేవు. వేరే కాంట్రాక్టర్తో పని చేయించిన దాఖలాలు లేవు. అధికారులు ప్రభుత్వం మారినా కానీ అధికారులు తీరు మారలేదు. ఇంకా వైసీపీ వాసంతోనే వాళ్ళు మిసుగుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే చర్యలు చేపట్టాలి. కాంట్రాక్టర్ మీద సంబంధిత అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వెంటనే శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.